నా బంగారు కొండ అని అంటామా? ఎంతమంది ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చూస్తే ఈ మాటలు అంటారా అన్నరా? హల్లెలూయా. ఈ రోజు నీ నా ముందర చిన్న బాలుడు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఆ చిన్న బాలుడిని మనము అలాగే పొగుడుదామా? అలాగే ముద్దాడుదామా? హల్లెలూయా. ఇంకోసారి అచ్చం వల్లే. హల్లెలూయా. అచ్చం వల్లే పూల తోట అంట. హల్లెలూయా. పూలు ఎంత అందంగా ఉంటాయి కదా, పూలు ఎంత వాసన వస్తాయి కదా, ఎంత మంచి సువాసన. దేవుడు తన సిలువలో చనిపోయి మనకి ఆ యొక్క సువాసననిచ్చినాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకోసారి నువ్వు పోయే దారిలో యెరూషలేము గుడికాడా, 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 నువ్వు పోయే దారిలో యెరూషలేము గుడికాడా. అచ్చమల్లె పూల తోటో యేసయ్యా, అచ్చమల్లె పూల తోటోలే, అచ్చమల్లె పూల తోటో యేసయ్యా,
మాటలతో మన తండ్రిని కనపరుస్తామా? పరలోకమందు ధవళ సింహాసనం మీద ఉన్న దేవుడు నీ మధ్య విచ్చేసి ఉన్నాడు. పరలోకము సంతోషించుచున్నది ఈ దినమున. హల్లెలూయా. మనల్ని ప్రేమించి మన దేవుడు ఏం చేశాడో తెలుసా? స్వర్గాన్ని విడిచిపెట్టి నిన్ను నన్ను చూసి ఉండబట్టలేక, అందరు చెబుదామా, నా దేవుడు నన్ను చూసి, నా స్థితిని చూసి ఉండబట్టలేక ఏం చేశాడో తెలుసా? పక్కన వెళ్తానండి. ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడో తెలుసా? నా కోసము ఈ భూమి మీదకి మనిషిగా శరీరము ధరించి ఈ భూమి మీదకి వచ్చాడు. నా కోసమే, నా కుటుంబం కోసమే, నా పిల్లల కోసము, నా తల్లిదండ్రుల కోసము, నా సంఘము కోసము, ప్రజలందరి కోసము. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు నిజమైన రక్షకుడు. హల్లెలూయా. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఈ భూమి మీద ఎందుకు వచ్చారో తెలుసా? అనారోగ్యముతో ఉన్న వారిని, గాయముల చేత ఉన్న వారిని స్వస్థపరచుటకును, బాధింపబడుతున్న వారిని విడిపించుటకును, శాపములో మగ్గిపోతున్న వారిని శాప బంధకాల నుంచి విడిపించుటకును, మనందరి దరిద్రమును ఆయన తన మీద తీసుకుని స్వర్గాన్ని విడిచిపెట్టి, మహామహిమను విడిచిపెట్టి మన మధ్య విచ్చేసి ఉన్నారు. హల్లెలూయా. ఆ దేవుణ్ణి మనం ఎలా ఆరాధిస్తాలి? ఇక్కడ సిగ్గు వస్తుందా దేవుని ఆరాధించేటప్పుడు? లేదు. బిడియం వస్తుందా? నా ప్రెస్టీజ్ ఏమవుతుందని ఆలోచిస్తామా?